ఎక్కడైనా ఎప్పుడైనా సినిమా రిలీజ్‌కి దగ్గరయ్యే కొద్దీ సినిమా మీదున్న హైప్‌నైతే పెంచుకుంటారు. కానీ ఈ 'టాక్సిక్' సినిమా టీమేంటో చేతులారా ఆ హైప్‌నైతే డైల్యూట్ చేసుకుంటున్నారు. అంటే 'ధురంధర్ 2' లాంటి సినిమాతో క్లాస్‌కి వెళ్తున్నప్పుడు ఆ మాత్రం ఊపయితే మెయింటైన్ చేయాలి. మొన్నటి వరకైతే మెయింటైన్ చేశారు గానీ నిన్నటి నుంచయితే డెడ్ సైలెన్స్ అయితే అయిపోయారు. దానికి కారణం ఏంటంటే నిన్న ఈ సినిమా నుండి ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది. నిజంగా ఆ సాంగ్‌కి డిజాస్టర్ రెస్పాన్స్ అయితే వచ్చింది. అంటే మీరు చూసుకుంటే 'టాక్సిక్' సినిమా నుండి వచ్చిన టీజర్ కట్ల యొక్క వ్యూస్ అయితే చూసుకోండి. మిలియన్స్ ఆఫ్ మిలియన్స్ వ్యూస్ అయితే వచ్చినాయి. తీరా కట్ చేస్తే నిన్న సాంగ్ అయితే రిలీజ్ అయింది కదా! అన్ని లాంగ్వేజ్‌ల్లో కలుపుకొని కనీసం 10,000,000 వ్యూస్ కూడా ఆ సాంగ్‌కి అయితే రాలేదు. నిజంగా ఈ మధ్య కాలంలో ఇంత డిజాస్టర్ రెస్పాన్స్ వచ్చిన సాంగ్ అయితే లేదు. దానికి ఒక కారణం కూడా ఉంది. అదేంటంటే ఈ మధ్య కాలంలో లిరికల్ వీడియోలు అని చెప్పి వీడియో సాంగ్సే రిలీజ్ చేసేస్తున్నారు. కానీ వీళ్ళు నిన్న సాంగ్ ని ఎలా రిలీజ్ చేశారంటే ఒక పిక్ అయితే పెట్టారండి. ఒక పోస్టర్ అయితే పెట్టారు. మన యాష్ గారిది అలాగే కీరా అద్వానీ గారిది. ఇంకా ఆ పిక్ ఒకటే కనపడుతుంది. సాంగ్ అలా ప్లే అవుతా ఉంటదన్నమాట. అసలు ఆ సాంగ్ ని నాకు తెలిసి ఫ్యాన్స్ కూడా ఫుల్ గా అయితే వినుండ్రు. సాంగ్ అయితే అస్సలు ఎక్కలేదు. అదొక హర్రర్ వైబ్స్ అయితే వస్తున్నాయి ఆ సాంగ్ వెంటంటే. పోస్టర్ ఏమో రొమాంటిక్ గా ఒక లవ్ సాంగ్ లాగైతే కనపడుతుంది. కానీ ఆ సాంగ్ వెంటంటే అదొక చెప్తున్నాను కదా హర్రర్ ఫీల్స్ అయితే వస్తుంది. కాబట్టి వెంటనే ఆ సాంగ్ ని ఎవరు వినట్లేదన్నమాట. ఫుల్ గా కూడా నాకు తెలిసి ఫ్యాన్స్ అయితే వినరు. అలా అయితే ఉంది ఆ పాట. దానికి ప్రూఫ్ ఆ వ్యూస్ అనమాట. హిందీ వర్షన్ కి 2,000,000 వ్యూస్ అయితే వచ్చినాయి. కన్నడ వర్షన్ కి 1.7 మిలియన్ వ్యూస్ అంత వచ్చినాయి. మన తెలుగు వర్షన్ కి 450K దగ్గరలో అయితే ఉందన్నమాట. ఇంకా మిగతా వాటి గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం. కన్నడ వర్షన్ లోనే కనీసం 10,000,000 వ్యూస్ కూడా ఆ సాంగ్ అయితే రాలేదు. అక్కడే అర్థం చేసుకోండి ఆ సాంగ్ కి ఎంత డిజాస్టర్ రెస్పాన్స్ వచ్చిందో. అంటే సినిమా ఈ మార్చి 19 అయితే రిలీజ్. సరిగ్గా ఒక 15 రోజులు 20 రోజుల క్రితం పాట అయితే రిలీజ్ చేశారు. పాట మొమెంటాన్ని పెంచాలి తప్ప ఇలా డిక్రీజ్ చేయకూడదన్నమాట. ఆ వీడియో సాంగ్ సూన్ అని అయితే పెట్టారు. కానీ ఇప్పటి వరకు అయితే కనపడలేదు. అసలు నిజంగా వాళ్ళ ప్లానింగ్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఇంకా మీరు చూసుకుంటే ఆ పోస్టర్లో కనుక కీరా అద్వానీ గారి ఎక్స్ప్రెషన్స్ కనుక మీరు చూసుకుంటే ఆవిడ బ్లైండా అనే డౌట్ కూడా మన నెటిజన్లకైతే వస్తుంది. ఇది కనిపెట్టింది నేను కాదు, మన సోషల్ మీడియా వీరులు అయితే కనిపెట్టారు. ప్రతి పోస్టర్లో ఆవిడ ఫస్ట్ లుక్ పోస్టర్లో ఎక్స్ప్రెషన్ చూసుకోండి, లేకపోతే ఈ సాంగ్కి సంబంధించిన ఆ పోస్టర్లో ఎక్స్ప్రెషన్స్ అయితే చూసుకోండి. బ్లైండ్ పీపుల్ ఎలా అయితే చూస్తారో అలా అయితే కీరా అద్వానీ గారి ఎక్స్ప్రెషన్స్ అయితే ఉన్నాయి. కానీ ఆ పోస్టర్లు అయితే రొమాంటిక్గా అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటే ఒకవేళ నిజంగా ఆవిడ బ్లైండ్ అయితే బ్లైండ్ ఉమెన్ కి మన యాష్ గారికి మధ్య అసలు ఆ కెమిస్ట్రీ ఆ రొమాన్స్ వీళ్ళు ఎలా తీశారు అసలు ఏంటనేది అందరికీ పెద్ద క్యూరియాసిటీతో అయితే ఉన్నారు. కానీ కట్ చేస్తే వీళ్ళు ఏమీ లేకుండా ఒక ఫోటో అయితే పెట్టి ఒక హర్రర్ పాట అయితే రిలీజ్ చేశారు. నిజంగా చాలా అంటే చాలా డిసప్పాయింటింగ్ అయితే నాకైతే అనిపించింది. టాక్సిక్ సినిమా పైన నాకైతే మరీ ఎక్కువగా అయితే హోప్స్ అయితే ఉన్నాయి. KGF 2 తర్వాత యాష్ గారి నుంచి వస్తున్న సినిమా ఐదు దగ్గరగా 5 సంవత్సరాలు అయితే ఈ సినిమా పైన వర్క్ చేశారు. టీజర్ కట్ కూడా నాకు బాగా నచ్చింది. నేనైతే ఆ సాంగ్ నుంచి మినిమం స్టఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేశా. ఖచ్చితంగా పాట అదిరిపోతాయి, విజువల్స్ అదిరిపోతాయి, కెమిస్ట్రీ అదిరిపోద్ది, ఖచ్చితంగా మంచి చార్ట్ బస్టర్ అయితే అయ్యిద్ది. లవ్ సాంగ్ హిట్ అయిన తర్వాత మంచి మాస్ సాంగ్ వదులుతారు, పెద్ద హైప్ వస్తుందనే ఇదిలో నేనైతే ఉన్నా. కానీ కట్ చేస్తూ ఉన్న హైప్ని అయితే పొడుగోబెట్టారు. పోన్లేండి, ఫ్యాన్స్ అంటే నిరాశపడిపోయిన ఫ్యాన్స్ని అలా లేపడానికి మరొక ఆటం బాంబు అయితే ఈ టాక్సిక్ సినిమా నుంచి అయితే వస్తుంది. అదే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కట్. అవును, మీరు విన్నది నిజమే. ఈ మార్చి 8వ తారీఖున అంటే సండే బెంగళూరులో ఈ టాక్సిక్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కట్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేస్తున్నారు. ఒక్కసారి ఆ ట్రైలర్ కట్ రిలీజ్ అయిన తర్వాత అసలు ఈ సినిమా ఎలా ఉంటది, అసలు ఈ సినిమాలో అంతమంది హీరోయిన్లు ఎందుకు, అసలు ఈ సినిమా యొక్క వరల్డ్ ఎలా ఉంటది, ఆ వరల్డ్ బిల్డింగ్ ఎలా ఉంటుంది అనే క్లారిటీ అయితే మనకైతే వస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు రిలీజ్ అయిన 2 టీజర్ కట్లలో కూడా హీరోయిన్స్ని ఎవరిని కూడా వీళ్ళైతే రివీల్ చేయలేదు. ఏదో అలా ఫ్లాష్ మ్యాన్ లాగా ఫ్లాష్ ఉమెన్ లాగా అలా వచ్చి అలా వెళ్ళిపోయారు. కానీ ఒక ఇద్దరు, అంతకు మించి అయితే మనకి ఎక్కడా కనపడలేదు. కనీసం ట్రైలర్లో అయినా ఏ ఉమెన్ క్యారెక్టర్ ఏ హీరోయిన్ క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతుంది, ఎవరు నెగిటివ్ ఎవరు పాజిటివ్, అసలు నిజంగా కీరా అద్వానీ గారు బ్లైండా లేకపోతే నార్మల్ పర్సనేనా, ఇవన్నీ క్వశ్చన్లకి ఆన్సర్ అయితే మనకి ట్రైలర్లో అయితే తెలియబోతుంది. ఇంకా ఈ సినిమాలో మన యాష్ గారు అయితే డ్యూయల్ రోల్ అయితే చేస్తున్నారు కదా. 2 క్యారెక్టర్లో కూడా మనోడు అయితే పిచ్చ వైలెంట్గా అయితే కనపడుతున్నాడు. నాకు తెలిసి దాంట్లో ఒకటి నెగిటివ్ క్యారెక్టర్ అనుకుంటున్నా, లేకపోతే 2 నెగిటివ్గానే ఉంటాయేమో. మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. ఏదేమైనా సరే మినిమం కంటెంట్తో వీళ్ళైతే వస్తున్నారు. కరెక్ట్గా రిలీజ్కి ముందు రిలీజ్ అయిన పాట ఏదైతే ఉందో అంటే
సినిమా రిలీజ్కి ముందు రిలీజ్ అయిన పాట ఏదైతే ఉందో అది అనుకున్నంత మొమెంటం అయితే రాలేదు. కాబట్టి ఆ పాట ఇవ్వాల్సిన మొమెంటం, అలాగే సినిమా రిలీజ్కి కావాల్సిన మొమెంటం రెండు కూడా ఈ ట్రైలర్ కట్ అయితే ఇస్తుంది అనే ఆశలో ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఖచ్చితంగా ఇస్తుంది, దీంట్లో అనుమానం అయితే లేదు. అప్పట్లో KGF 2 ట్రైలర్ కట్ ఎలాంటి హై అయితే ఇచ్చిందో ఖచ్చితంగా ఈ టాక్సిక్ సినిమా ట్రైలర్ కట్ కూడా అదే హై ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. మీరు చూసుకుంటే వచ్చిన 2 ట్రైలర్ కట్ అంటే 2 టీజర్ కట్లు కూడా బాగున్నాయి. అదే మ్యాటర్లో ట్రైలర్ కట్ రిలీజ్ అయినా పగిలిపోద్ది సోషల్ మీడియా. కాబట్టి ఆ ట్రైలర్ కట్ అయితే అదిరిపోవాలని నేనైతే కోరుకుంటున్నా. మరి అదన్నమాట మ్యాటర్. మరి మీకు నిజంగా ఆ పాట నచ్చిందా నచ్చలేదా అనేది మీరైతే కామెంట్ అయితే చేయండి. అంటే తెలుగు వర్షన్ నాకు ఏ వర్షన్ నచ్చలేదన్నమాట. అసలు ఆ తాబాహి అనేది ఆ హీరోయిన్ పేరా లేకపోతే ఏమన్నా వర్డ్ అనేది కూడా నాకైతే అర్థం కాలేదు. మరి చూడాలి, దాని వీడియో సాంగ్ అయితే రిలీజ్ చేస్తామన్నారు. మరి వీడియో సాంగ్ వచ్చిన తర్వాత చార్ట్ బాస్టర్గా మారిద్దామో చూద్దాం. మరి అదన్నమాట మ్యాటర్. మార్చి 8వ తారీఖున అయితే టాక్సిక్ సినిమా ట్రైలర్ అయితే వస్తే మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.